కాకినాడ జిల్లాలో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడైన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేయాలని టీడీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. తునిలోని స్థానిక కొండవారపేటలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసనను ప్రదర్శించారు. వెంటనే అనంతబాబును అరెస్టు చేసి దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేయాలని టీడీపీ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు. తన హత్మార్చడం జరిగింది. ఈ విషయం అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే హత్య చేసి ఆ హత్యని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చెప్పడంతో ఆ కుటుంబ సభ్యులు డ్రైవర్ సుబ్రహ్మణ్యం యొక్క మృతదేహాన్ని చూసి ఆ ఒంటిపై గాయాలది చూసి ఇది రోడ్డు ప్రమాదం కాదు, ఖచ్చితంగా హత్యని చెప్పేసి పోలీసులు తెలపడం జరిగింది. దీని మీద దళిత సంఘాలు కూడా ఎంతో పోరాటం చేసిన తర్వాత 3 రోజులకు కానీ పోలీసులు ఈ హత్యని అనుమానాస్పద మృతిగా కానీ కేసు నమోదు చేయలేదు. అంటే అప్పుడున్న వైసీపీ ప్రభుత్వంలోని పెద్దలు జగన్మోహన్ రెడ్డి ఈ హత్యని ఈ నేరాన్ని నీరుగార్చడం కోసం ఎంత తీవ్రమైన ఒత్తిడి పోలీసులపై గురి చేశారనే ఈ విధానంలో మనం అందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. అయితే అప్పుడు జరిగినటువంటి దాంట్లో అప్పుడు ఎస్పీ కాకినాడలో వైసీపీ దళిత నాయకులు